ఒకసారి వీడియో చూడు. నన్ను ఫాలో చేసే ప్రతి ఒక్కడికి ఇంక నుంచి ఈఎంఐ నేనే కట్టబోతున్నా. నువ్వు సూపర్ అన్న, థ్యాంక్స్ అన్న. ఇన్ని రోజులకు మా ఫాలోవర్ కష్టాలు తీర్చడానికి వచ్చినావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రాయ్ వీల్స్ అంటే మనమన్నా. నన్ను ఫాలో చేసే ప్రతి ఒక్కడికి ఈఎంఐ నేనే కడతానని చెప్పాను కదా. అవునన్నా, నువ్వే కడతా అన్నావు అన్న. ఎవరికి కట్టాలి ఏంటనేది ఆల్రెడీ లిస్ట్ తీసాను. నాన్న ప్లీజ్ అన్న, లిస్ట్లో మా పేర్లు కూడా రాయన్న. మిమ్మల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా. ప్లీజ్ అన్న, నన్ను నా పేరు కూడా లిస్ట్లో రాయన్న. ఆ వీడియో ఫుల్ వీడియో చూసి మీ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి, లేదా ఒక 10 మందికి ఆ వీడియో షేర్ చేసి ప్రూఫ్గా ఒక స్క్రీన్ షాట్ తీసుకొని కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి టాస్క్ కంప్లీట్ చేయి. నువ్వు టాస్క్ కంప్లీట్ చేసిన వెంటనే మా టీం నుంచి నీకు కాల్ వస్తుంది. ఫాలోవర్స్కి ఈఎంఐ కడతా, నన్ను ఫాలో అయితే చాలు అనే స్టేజ్ నుంచి నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయాలి, ఆ వీడియో 10 మందికి షేర్ చేయాలి, వాళ్ళు చూడాలి, మళ్ళీ ఆ స్క్రీన్ షాట్లు పెట్టాలి అన్న. అదేదో నువ్వు స్టార్టింగ్ డైరెక్ట్గా చెప్పొచ్చు కన్నా. ఫాలో ఒకటే సరిపోదు, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయాలి, ఆ వీడియో 10 మందికి షేర్ చేయాలి, నేను పెట్టే వీడియో అప్పుడే ఇస్తానంటే అప్పుడు అలా చెప్తే ఫాలో కొట్టరానే. అందుకే అప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఎలా మారుస్తున్నావు మాట. హ్యాట్స్ ఆఫ్ అన్న. ఏ మాటగా మాట. ఫాలోవర్స్ నిరుపుకులు చేయాలి, జనాలు పిచ్చిపోకులు చేయాలంటే నీ తర్వాతే ఎవడైనా. ఫాలోవర్స్ నిరుపుకులు చేయాలి, జనాలు పిచ్చిపోకులు చేయాలంటే నీ తర్వాతే ఎవడైనా. యూట్యూబ్ వీడియో ఇప్పుడు 10 మందికి షేర్ చేస్తే వాచ్ టైం పెరిగిద్ది, వ్యూస్ పెరిగితే యూట్యూబ్ నుంచి కొంచెం మానిటైజేషన్ అయితే డబ్బులు వస్తే మా సైలెంట్గా మన పని మనం చేసుకోవచ్చు, ఫాలోవర్స్ నిరుపుకులు చేయొచ్చు. ఇదే కదా నా కాన్సెప్ట్. హ్యాట్స్ ఆఫ్ నీ తెలివికి.